తమ ప్రభుత్వం మహిళలను గౌరవిస్తూ వారిని ఆర్థికంగా నిలబెట్టే పథకాలను అమలు చేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సగం వాటా 33% రిజర్వేషన్లు కల్పించారని, అలాగే మహిళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి కృషి చేశారని కొనియాడారు. శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు నేతృత్వంలో లోక్సభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత మీద ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ఇవాళ తిరుపతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా మన లోక్సభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు రావడం జరిగింది. పార్టిసిపెంట్స్ దాదాపు ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో 280 మంది వరకు, 280 మంది హాజరయ్యారు. సో దట్ ఈస్ ది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎంత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మొట్టమొదట ఏవైనా యాక్షన్స్ మొదలయ్యాయి అనంటే అవి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టార్ట్ అయినాయి. నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కునిచ్చారు, 33% రిజర్వేషన్ ఇచ్చారు, మహిళా యూనివర్సిటీలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపుల్ని పెట్టారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో నెక్స్ట్ లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఐటీలో జాబ్స్ వచ్చింది ఎవరికంటే హయ్యెస్ట్ ఉమెన్కి రావడం జరిగింది. సో ఇవాళ ఇక్కడి నుంచి జర్నీ ఎట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని మీద 2 రోజుల పాటు దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని శాసనసభల నుంచి కూడా ఆ కమిటీ చైర్పర్సన్లు మెంబర్లు వచ్చారు. వాళ్ళందరూ డిస్కషన్లు చేసిన తర్వాత ఇచ్చేటువంటి సలహాలు సూచనలని పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఒక గైడ్ లైన్స్ లాగా తయారు చేస్తే అన్ని స్టేట్స్ వాటిని అమలు చేసేదానికి ఉపయోగపడతాయి.